तेलंगाना कांग्रेस हुकूमत ने 6 गारंटियों के तहत खवातीन के लिए मुफ्त बस सफ़र स्कीम का आगाज़ किया है, जिससे ऑटो ड्राइवरों का रोज़गार बुरी तरह से मुतासर हो गया है। इस तरह की सूरत हाल के पेश नज़र जडचल्ला में ऑटो ड्राइवर्स यूनियन के लीडरों ने एहतजाज करते हुए धरना दिया। इसी तरह रियासती हुकूमत और चीफ मिनिस्टर रेवंत रेड्डी के खिलाफ नारे लगाए। इस मौके पर ऑटो यूनियन के सदर शेख हाजी ने मीडिया के नुमाइंदों को बताया कि खवातीन के लिए मुफ्त बस सफ़र की स्कीम से ऑटो ड्राइवरों का जीना मुश्किल हो गया है। उन्होंने कहा कि यही सूरत हाल रही तो मुस्तकबिल में ऑटो ड्राइवरों और उनके अफराद ख़ानदान की ज़िंदगी मुश्किल में पड़ जाएगी। उन्होंने खवातीन के लिए मुफ्त बस सफ़र की स्कीम के फैसले को वापस लेने का रेवंत रेड्डी हुकूमत से मुतालबा किया। बाद में एहतजाजी ड्राइवरों ने तहसीलदार जडचला को एक मेमोरेंडम पेश किया। एहतजाजी प्रोग्राम में ऑटो ड्राइवरों ने कसीर तादाद में शिरकत की। ఆగమైంది అదేతో ఈ స్కీమ్ 6 స్కీమ్లో మొదటిగా ఫ్రీ బస్సు మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు. దానివల్ల మా ఆటో డ్రైవర్లు అందరూ చాలా మటుకు నష్టపోతున్నారు. రోజువారీ ఉపాధి కూడా వస్తలేదు. రోజు 200-300 కంటే ఎక్కువ సంపాదించడం లేదు. ఇంతకుముందు అయితే ప్రతి డ్రైవర్ 800 నుంచి 1000 రూపాయల వరకు సంపాదించుకునే వాళ్ళు. ఇప్పుడైతే కాంగ్రెస్ ఈ ఫ్రీ బస్సు తీసుకొచ్చడం వల్ల ఆటో డ్రైవర్లపై చాలా ఒత్తిడి పడ్డది. ఆటో కిస్తులు కట్టుకోలేకపోతున్నాం. ఆటో ఫ్యామిలీలు కూడా సరి కట్టుకోలేకపోతున్నాం. పిల్లల చదువులకు వాళ్ళకు వీళ్ళకు అదే రోజు పాలకు నీళ్ళకు కూడా సరిపోవడం లేదు 200-300. కాబట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ తీసుకొచ్చిందో దీన్ని మేము వెంటనే రద్దు చేయాలని మా డిమాండ్. ఇంకోటి మా డిమాండ్లు కూడా దీన్ని ఇట్లే కొనసాగిస్తే మా డిమాండ్లు అంగీకరించాలి. మొదటిగా ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. రెండోది ప్రతి ఆటో డ్రైవర్ పిల్లలకు మంచి విద్య అందించాలి. మూడోది ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబాలకు 20 లక్షల హెల్త్ కార్డు ఇవ్వాలి. ఐదోది మా ఆటో డ్రైవర్లకు అందరికీ డబల్ బెడ్రూమ్స్ పక్కా కేటాయించాలి ప్రతి ఆటో డ్రైవర్కి. ఎందుకంటే ఈరోజు తెలుసో తెలియకో కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఆటోలు. అయితే ఓటేసి మా బతుకులు మేము ఆగం చేసుకున్నట్టు అయిపోయింది. కానీ దీనికి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇది అన్ని ఆటో డ్రైవర్ల పరిష్కారానికి దృష్టిలో తీసుకెళ్ళి మాకు అందరికీ ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని మా డిమాండ్. దీన్ని ఇట్లే కొనసాగిస్తే ఇంకా మా నిరసనను మా ధర్నాలు ఇంకా దీన్ని ముందుగా కొనసాగిస్తాం. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ జడ్చల్లా షేక్ హాజీ.